హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. ఈవేళ నేను ఆరోగ్యాన్ని ఇచ్చే నువ్వు పప్పు ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే రుచికి రుచి, చేసుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది. ఫస్ట్లో అయితే మేము బెల్లం పాకం చేసుకొని దాంట్లో కలిపి లడ్డూలు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఈ సులువు పద్ధతి చెప్పారండి, చాలా బాగుంది. దీనిలో వండే విధానం ఉండదు, అందుకే మనకు పోషకాలు విరివిగా లభిస్తాయి. ఒక బాణలిలో నువ్వు పప్పుని తక్కువ మంట పైన కొద్దిగా వేయించుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి. ఇప్పుడు దీనిలో బెల్లం వేయండి, మళ్ళీ మిక్సీ పట్టండి. మీకు కావాలి అంటే ఏలకులు వేయండి, ఏలకులు లేకుండా కూడా రుచిగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన పరిమాణాల్లో ఉండలుగా చేసుకోండి. అంతే, రుచికరమైన నువ్వు పప్పు ఉండలు రెడీ టు ఈట్. ఈ నువ్వు పప్పు లడ్డూలు హెల్త్కి చాలా మంచివి. ఇవి కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు తింటే చిటికిలో తగ్గిపోతుందటండి. అంతేకాదు, మన ఎముకల్ని దృఢంగా ఉండటానికి ఇవి చాలా తోడ్పడతాయట. ఎందుకంటే దీనిలో కాల్షియం శాతం అధికం. ఆడవాళ్ళకైతే ఇది వరం లాంటిది. ఇది రోజుకు ఒక్కటైనా తినాలట. పప్పు 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 నువ్వు పప్పు, దీని లడ్డు చాలా రుచి. ఇది పెద్దలకు ఒక వరం, పిల్లలకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లింకారా.